నిఖిల్ రెడీయా? రెడీ అవుతున్నా. యాక్షన్ సినిమా అనుకున్నారా? తీయాలనిపించింది. ఇదేం తీసుకెళ్తే తప్పనన్నా. ఏం లేదు గాయస్, చిన్న ట్రిప్, అందుకని లాస్ట్ వీడియో ఎప్పుడో అరేనా స్నాప్ వేసినప్పుడు అప్లోడ్ చేసిన, మళ్ళీ డాక్టర్ డోమ్ లాగా రిటర్న్స్ అప్పుడు అప్లోడ్ చేస్తున్నా. చిన్న ట్రిప్పు, పెద్ద హైపు, దానికోసం చిన్న షాపింగ్. సో షాపింగ్ అంటూ ఏం లేదు, ఒక ట్రెక్కింగ్ పాయింట్, ట్రెక్కింగ్ షూస్, రెయిన్ కోట్, అంతేనా? అంతే. డికాత్లో వెళ్ళినా కదా షాపింగ్ చేయడానికి, అక్కడ NS100 కొన్నా, ఒక రెయిన్ కోట్, దాని తర్వాత ట్రెక్కింగ్ కోసం ఒక ట్రెక్కింగ్ పాయింట్. కొట్టేది 3, మిగతాదంతా నాతో ఉంది కాబట్టి అన్నీ ప్యాక్ చేసి పెట్టిన ముందే. మాకు బస్సు 6కి ఉంది, కానీ గోప్రో బ్యాటరీస్ కొనేది ఉంది బయట. సాయి ప్రసాద్ గోప్రో బ్యాటరీస్ కొనేది ఉంది. సో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి నుంచి. ఆల్ డన్. చెప్పలే కదా ఎడికి వెళ్తున్నా అని, చెప్పండిలే, డైరెక్ట్ చూపిస్తా అక్కడ. సో దట్ అన్నమాట. నిజానికి గొప్ప బ్యాటరీస్ ఏం కొనలేం, అప్పటికే చాలా లేట్ అయింది. అనుకున్నాం 5 minutes వస్తామని చెప్పి 30 minutes లేట్ చేసిండు. ఐ మీన్ బస్ వాడు లేట్ వచ్చిండు. ఇంకా మాకు కూడా పెద్ద ఆప్షన్ లేకుండా ఆడికి వెళ్ళి గోపురం కొన్నాకే. సో వీ డోంట్ అవెన్ బస్ గొన కమ్మని. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం బస్ వచ్చింది, అది కూడా పికప్ బస్. ఇంకో బస్సు వస్తుంది. ఆ బస్సు అమీర్పేట్, కుకట్పల్లి, మియాపూర్ అలా అన్ని స్టాప్స్ కవర్ చేసుకుంటూ లాస్ట్ కి మెయిన్ బస్ దగ్గర తీసుకుపోయింది. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత వి స్టాప్డ్ ఫర్ డిన్నర్. యా, తినాలి కదా, తినకుండా పోతే ఎట్లా? సో డిన్నర్ అయిపోయిన వెంటనే వి స్టార్టెడ్ అవర్ జర్నీ. నైట్ అంతా ట్రావెల్ చేసినాం. మార్నింగ్ లేచేసరికి వీఆర్ ఇన్, అది నేషనల్ హైవే 65. ఏడున్నామో తెలుసా? ప్రెజెంట్ పూణే, మహారాష్ట్ర. ఎప్పుడో 5 years బ్యాక్ మా స్కూల్ ఫ్రెండ్స్ తో నేను, సాయి ప్రసాద్ కూడా కలిసి పోయిండే పూణేకి. అండ్ అగైన్ మళ్ళా ఇప్పుడు బస్లో కదా, వాడు బాగానే వండుకుండు, నాకు అంత నిద్ర రాలేదు, అట్లా మేనేజ్ చేసిన. ఇప్పుడు వెళ్ళి పూణే టు లోనావాలా, అక్కడ ఏదైనా రూమ్ చూసుకోవాలి. ముందర ఏవో ఫ్లడ్స్ అంటే, ఏం ఫ్లడ్స్ మామూలు ఫ్లడ్స్ ఉన్నాయి. సరే, ఏవో ఫ్లడ్స్ ఉన్నాయి ఆడ పోయే ఏరియా కదా, దాని సంగతి కూడా చూడాలి. సిటీ లోపల దిగగానే ఫస్ట్ థింగ్ మేము ఏం చేసినామంటే బైక్ రెంటల్స్ నియర్ మీ. సో బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఆటో మాట్లాడుకోవాలి. మేము యూబర్ అట్లా బుక్ చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ ఆటోస్ మనకంటే ఘోరం, అసలు వదులుతలేడు ఆడు. ఏదో నేను వాడి ప్రాపర్టీ అన్నట్టు, నువ్వు నా ఆటోనే ఎక్కాలి అన్ని. సో ఆటోడు మా చేతిలో కెమెరాస్ అవన్నీ చూసి, బాయ్ మీరు యూట్యూబ్ లో వ్లాగ్స్ అప్లోడ్ చేస్తారా అని, వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. మేము వాళ్ళ ఫోటోలు కూడా తీసినాం. छोटा कैमरा, ఇంకా బైక్ రెంటల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడంతా మాట్లాడుకొని ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాం. అరౌండ్ 5 days కి 2K ప్లేస్ అయింది. రెంట్కి తీసుకున్న వెంటనే వి స్టార్టెడ్ అవర్ జర్నీ టు లోనావాలా. ఇప్పుడే సాయి ప్రసాద్ గారు హెల్మెట్ కి గోప్రో పెట్టి ట్రై చేస్తుండు. ఫస్ట్ టైం కాదు పెట్టుడు, ఫస్ట్ టైం.
We all about done now. అవును, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుందిరా. ఈ లొకేషన్ బాగుంది కదా తెలుసా, మన ఇంటర్ ఉంటుండే ది వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ వీ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ వి స్లీప్. ఏమైనా మర్చిపోయినావా? సో వీఆర్ హియర్, వీ డోంట్ నో వేర్. పోయేదాల్లా బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఇంకా దాన్ని ఫాలో అవ్వకుంటూ అసలు తెలియని రూట్ అంతా ఘాట్ రోడ్ మొత్తం మడి మడి ఉంది. ఆ రూట్ అంతా దాని నుంచి ఇక్కడికి వచ్చినాం. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది, సైలెంట్. ఎగ్జాక్ట్గా లోనావాల ఎక్కడ ఉంటుంది అంటే, ఇది ముంబై, ఇది పూణే అయితే మిడిల్లో ఉంటుంది. సో కొంచెం ట్రావెల్ చేయాలి పూణే నుంచి. అరౌండ్ 50+ కిలోమీటర్స్ ఉండే, 50+ కిలోమీటర్స్ ఉండే లోనావాల. ఆడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ థింగ్ మేము ఏం చేసినా, హోటల్ బుక్ చేసుకున్నాం. హోటల్ ఒక 4 daysకి బుక్ చేసుకున్నాం. 4K+ అయింది. అది కూడా లగేజ్ అంతా రూమ్ వేసేసి రిటర్న్. మళ్ళీ అవర్ ఫస్ట్ లొకేషన్ గూగుల్లో విజిటింగ్ ప్లేసెస్ నియర్ మీ అని కొడితే అక్కడ ఫేమస్ ఏంటంటే కాచందర్ వాటర్ ఫాల్స్. ఇంత క్రేజీ వాటర్ ఫాల్స్ అంటే చెప్పడానికి రాదు, అంత క్రేజీ ఉంటుంది. అయితే గూగుల్లో అరౌండ్ 10 kilometers చూపించింది. 10 kilometers దగ్గరనే పోదాం పదా ఏముంది అనుకున్నాం. బట్ దానికి ముందు మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేము కదా, అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో వి వెంట్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. వడాపావ్. అరే ముంబైకి వచ్చి పూణేకి వచ్చి నువ్వు అక్కడ వడపావు కాకుంటే ఇంకేం తింటావురా? అన్నం తింటావా? గడిగన్నం సాంబార్ వేసి ఇస్తాడు. 10 kilometers వెళ్ళిన తర్వాత యూ రీచ్ యువర్ లొకేషన్. లొకేషన్ చూస్తే లైక్ అదో గుట్ట ఉంది, గుట్టకి రోడ్ ఉంది, ఇటు సైడ్ కిందికి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏడు ఉందిరా. దాని తర్వాత పక్కన లోకల్స్ నడితే చెప్పిండ్రు లైక్ ఆ గుట్టపై నుంచి ఒక వే ఉందంట, అట్లా వెళ్ళాలి అని. ఒక 4-5 kilometers ఉంటుందని చెప్పిండు. వెళ్ళేటప్పుడు రోడ్ ఉంది బ్రో, క్రేజీ అసలు. అంటే కంప్లీట్ ఘాట్ మడ్డీ రోడ్. స్కూటీ అయితే మాకు అర్థమైపోయింది, వెళ్ళేటప్పుడు ఇటు స్కూటీని చూసి ఇంకా రిపేర్కి అయినా అడుగుతాడు, ఏదో ఒకటి చేస్తాడు అని. కానీ క్రేజీ అసలు ఆ రోడ్ అయితే. ఈస్టర్న్ ఘాట్స్ అంటాం కదా, ఈస్టర్న్ ఘాట్సా వెస్టర్న్ ఘాట్సా, ఇది ఈస్ట్ అది వెస్ట్, ఏదో ఘాట్స్ అట్లా అనిపించింది. అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుందా? ఆ వాటర్ ఫాల్కి మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. కానీ బాగా లాస్ట్ 1 week నుంచి ఫుల్ రేంజ్ ఇక్కడ, అస్సలు గ్యాప్ లేకుండా. అవన్నీ మూసేసింది. ఇందాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉండి వాళ్ళు కూడా మమ్మల్ని పోనీయకుండా ఆపేసిండ్రు. బట్ వచ్చేదాలో చూసినాం చూడు, అదే మాకు ఇక వర్త్ అంటే వర్త్. 5 ఏళ్ళు ఆకలిరా. సో అలా వెళ్తుంటే లైక్ రోడ్ అన్నీ ఎండ్ అయిపోయింది, మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడనే ఏదో ఉండే హోటల్ లాగా, ఆ హోటల్ కూడా స్కూటీ పార్క్ చేసి ఇష్టం. దాని పక్కనే ఒక చిన్న లొకేషన్ ఉంది, లైక్ చెప్పిన కదా వాటర్ ఫాల్స్ అని. ఆ వాటర్ ఫాల్స్ పైన అంటే ఇది వాటర్ ఫాల్స్ అయితే సైడ్ కంతా ఒక ల్యాండ్స్కేప్ లాగా బ్యూటిఫుల్ ఉండే, మన విండోస్ వాల్ పేపర్ లాగా. చెప్తున్నా కదా ఏమేం చేయండి కానీ రాళ్ళ మీద మాత్రం కాలేయకండి. మీవి ఎంత గ్రిప్ ఉన్న షూస్ అయినా సరే. చూడగానే పీస్ అనిపిస్తుంది కదా, లైక్
కొంచెం కూర్చుందన్నమాట, ఫ్రెష్ ఎయిర్ని సీనరీని ఎంజాయ్ చేద్దాం అన్నట్టు అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసుకొని దాని తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. బండి అక్కడ పార్క్ చేసినాము ఆ హోటల్ కాడ. ఇక్కడ నుంచి రూట్ ఇంకా డేంజర్ ఉందంట, స్కూటీ వెళ్ళదు ఏం వెళ్ళదు. ट्रैक वाला रूट है ना, तो वहाँ पे सब लोग ऐसे ही घूम रहे हैं. आप लोग कहाँ से भैया? हम मुंबई से. हम हैदराबाद. ओ हैदराबाद. हैदराबाद से यू केम हियर क्या, सिर्फ घूमने के लिए? हाँ, सिर्फ घूमने के लिए. ओ नहीं, मैं था हैदराबाद, आई वाज देयर फॉर 2 इयर्स. मतलब मैं तरनाका में कॉलेज था मेरा. हाँ. క్రేజీ ట్రెక్కింగ్ ఉంది ఇది. ఆ కుక్క ఉంది కదా, ఆ కుక్క ఎటు పోతే అటు పోతున్నాం మేము. వస్తుందా? దా. So that was our day 1 in Lonavala, and this is episode 1 of Monsoon series. Kudafis. Aswadama. Tara, Seri Brahma. Madalanu, Garawangam.